ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూలో రేవంత్ రెడ్డి గారు సూటిగా ఒక చిన్న ప్రశ్న. మీకు ఖమ్మం సభలో మీకు రాముడు వారు పేరే దొరికిందా? మీరు శబదాలు చేయటానికి, ఆనలు వేయటానికి ఇక్కడ కూడా రాముడితోటి రాజకీయమా? మీకు పోచమ్మ తల్లి దొరకలేదా? లేకపోతే కాళీశ్వర ముక్తేశ్వర స్వామి దొరకలేదా? పొరపాటున కూడా ఆ పనులు చేయరే? ఎందుకు దీంట్లో కూడా రాజకీయము? ఇప్పుడు కాళేశ్వరం ఈజ్ అ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఎంటైర్ కాంటినెంట్. ఏషియన్ కాంటినెంట్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. ఇది 3 బ్యారేజీలు దెబ్బతింది అని చెప్పేసి డ్యామ్ కమిటీ ఎన్డీఏస్ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు దాంట్లో అవకతవకలు జరిగినాయి అని కూడా చెప్పారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా పెట్టించారు. మీరు రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ కూడా ఇప్పుడు కోర్టు కూడా కొంచెం రెప్రీవ్ ఇచ్చింది. హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి మొత్తం రెప్రీవ్ ఇచ్చింది. బట్ మీ ఇద్దరి మధ్యలో గొడవ కాదు కదా. మీరేమో 1,00,000 కోట్లు అనవసరంగా పెంచారు, 38,000 కోట్లు ప్రాజెక్ట్ని అని మీరంటారు. ఇటు సైడ్ ఏమో కాదు, మేము చూపిస్తాం, మేము చేసింది కరెక్టే, ఈ మెగా ఇంజనీరింగు, ఈ కంపెనీస్, వివిధ పెద్ద కంపెనీస్, చిన్న కంపెనీస్, వీళ్ళందరూ మేము కరెక్టే చేశామని వాదిస్తారు. మీ వాదనలు ప్రతివాదనలు ఇక్కడ కాదు కదా. ప్రజలకి నీళ్ళు అందినయ్యా లేవా? ప్రజలకి నీళ్లు, ఒక చుక్క నీళ్ళు అందించారా? 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాలు అవుతుందండి ఆల్మోస్ట్. ఒక చుక్క నీళ్ళు అందించారా? మరి ఎంతసేపు ఆ బ్యారేజు మేడుగట్ట డ్యామ్ దగ్గర 7th బ్లాక్లో డెఫిషియన్సీ ఉంది, కరెక్టే కాదంటే రిపోర్ట్ క్లియర్లీ సేస్ దట్. తర్వాత ఆ 3 టోటల్ కన్నెపల్లి దీని దగ్గర పంప్ హౌస్ దగ్గర అదొక దేర్ ఇస్ అ డెఫిషియన్సీ. మొత్తం అక్కడ సాయిల్ ఒక స్ట్రెంగ్త్ లేదు. యూఆర్ సేయింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఇది ఎన్నాళ్ళుగా చెప్తున్నారు మీరు. ఈ 3 బ్యారేజెస్ ఒక టెంపరీ అరేంజ్మెంట్ కూడా చేయలేరా? ప్రజలకి నీళ్లు కదా ముఖ్యం. మీ దూషణలు, ప్రతి దూషణలు ఎవరికి కావాలండి? మీరు అవి చేసుకోండి, మీరు అసెంబ్లీలో మాట్లాడుకోండి, ఎక్కడైనా మాట్లాడుకోండి. ఒక ప్రజలకి మీరు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఒక చిత్తశుద్ధి ఉండాలి కదా. మీరు వై ఆర్ యూ వెయిటింగ్? ఇప్పుడు విశ్వేశ్వరయ్య పుట్టిన గడ్డ ఇది, విశ్వేశ్వరయ్య పుట్టిన భూమి ఇది, మన భారతదేశం. ఇక్కడ లేరా ఇంజనీర్లు ఓ టెంపరీ అరేంజ్మెంట్ చేయటానికి? యూ నీడ్ ఎవ్రీథింగ్ టు బి కన్క్లూడెడ్, ఎవ్రీథింగ్ టు బి ఫైనలైజ్. ఎవరికి లబ్ధి చేరుద్దామని? మీరు తెలంగాణకి కదా ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలకు కదా ముఖ్యమంత్రి. మీరు తెలంగాణ ప్రజలకి, ఆ రైతులకి నీళ్ళు ఇచ్చారా? నీళ్ళు, ఒక చుక్క నీళ్ళు ఇచ్చారా? లేదా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేశారా? మీరు చేసిన అరేంజ్మెంట్స్ చెప్తున్నారు కానీ కింద వెల్స్ నుంచి తీసుకోండి, కింద వాటర్ తీసుకోండి అని మీరు చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు సరిపోతుంది? ఎంతవరకు అది వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది? మీరు ఆలోచించారా వారు సీఎం గారు? మీరు ఎంతసేపు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, లేతే అటు బీజేపీ ప్రభుత్వాన్ని, మీ ఆపోనెంట్స్ని తిట్టటమే మీరు ఎజెండా పెట్టుకున్నారు తప్పితే, మీరు రూలింగ్లో ఉన్నారు, మీరు పవర్లో ఉన్నారు. మీరేం చేశారని చెప్పట్లేదు కదా. కాళేశ్వరము ఒక చుక్క నీళ్ళు ఇచ్చారా చెప్పండి. పరుష పదజాలాలు వాడి డైవర్ట్ చేయటం కాదు, ప్రజల్ని డైవర్ట్ చేయటం కాదు. ఆ ప్రజలకి చుక్క నీరిచ్చారా లేదా, అది ముఖ్యం. కాళీశ్వర ముక్తేశ్వర స్వామి ఆనగా మీరు చెప్పండి. ఆ ద్విలింగం, ముక్తేశ్వర స్వామి ఆనగా ఇప్పుడు చెప్పండి, మీరు ఇచ్చారా లేదా? మీరు ఆ ఇంజనీర్స్కి ఆ టెంపరీ అరేంజ్మెంట్స్ చేశారా లేదా అన్నదా చెప్పి దాని గురించి మాట్లాడండి. అట్లీస్ట్ నౌ టేక్ యాక్షన్. 3 సంవత్సరాలుగా చేయలేకపోయారా మీరు? 3 సంవత్సరాలు ఎంతసేపు వాళ్ళు చేశారు, వాళ్ళు ఇంత దోసుకున్నారు, వీళ్ళు ఇంత దోసుకున్నారు, ఏ దూషణ వాక్యాలు ఇవి కాదు కదా. మీరు ప్రజలకి ఏం చేశారు? అందుకే కదా మిమ్మల్ని ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నది ఏంటి? ఎన్నుకున్నది దేనికి?
మళ్ళీ ఎంతసేపు ఈ వార్ ఆఫ్ వర్డ్సేనా, వార్ ఆఫ్ వర్డ్సేనా ఎంతసేపు? మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి, తెలంగాణని బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవటానికి. మీరు నీళ్ళు ఇవ్వకపోతే రైతులు ఎంత బాధపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. దానివల్ల ప్రజలకి తాగునీరు లేకపోతే ఎంత ప్రజలు ఇబ్బందికి గురవుతారు. ఇవి ఆలోచిస్తున్నారా? ఎంతసేపు సోషల్ మీడియాలో ఒక హైప్, సోషల్ మీడియాలో ఒక 4 బూతు మాటలు తిట్టేస్తే, 4 తిట్లు తిట్టేస్తే అక్కడ డైవర్ట్ అయిపోద్ది, ఇష్యూ నుంచి డైవర్ట్ అయిపోద్ది, ఇంకా తిట్ల పురాణానికి స్టార్ట్ అవుతుంది. అదేనా మీరు మాట్లాడేది? అదేనా మీరు కోరుకునేది? లేకపోతే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవాలంటే 2029 జమిలీ ఎలక్షన్స్ అన్నీ వస్తాయి, మీరే చెప్తున్నారు, మీరే అంటున్నారు. వాట్ ఎవర్ ఇప్పుడు వస్తే అప్పుడు మీరు గెలవాలంటే ఇవే కదా పనిచేస్తాయి. మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా? మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నా, మీ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేస్తున్నారా అన్నదే కదా వస్తుంది. ఆఖరికి మీరు వెళ్ళాల్సింది ఎవరి దగ్గర? ప్రజల దగ్గర. మీ బీఆర్ఎస్ని బీజేపీని తిట్టడం వల్ల మీరు మళ్ళీ గెలవరు. గుర్తుపెట్టుకోండి. మీరు గెలిచేది ఎప్పుడంటే ఆ ప్రజల అవసరాలు చిత్తశుద్ధితోటి మనస వాచ కర్మన మీరు నెరవేరుస్తే అప్పుడు మళ్ళీ గెలుస్తారు.